మాట్లాడుతున్నారు, మనం ఒకసారి లైవ్ లో చూద్దాం. అరెస్ట్ చేయొద్దు, ఇన్వెస్టిగేషన్ ఉన్నది, క్వాలిఫికేషన్ పెండింగ్ ఉన్నది కాబట్టి రిలాక్సేషన్ ఈ రోజుతోనే అది పటాపంచలు అయిపోయింది. సో రేపు ఏమైనా జరగవచ్చు. రేపు ఈడీ ఎంక్వైరీ, ఈడీకి టైం ఇచ్చారు. నెక్స్ట్ ఏ నిమిషమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ వాళ్ళకు అంటే ఎవిడెన్స్ లేకుంటే కోర్టు అయితే కాదు కదా, కోర్టు చట్టం అయితే ఎవరికైనా సమానమే. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. ఎందుకంటే ఇంత ఎవిడెన్స్ ఇచ్చి సుప్రీంకోర్టు ఒక అడ్వకేట్ ఎంగేజ్ చేసుకున్న తర్వాత కూడా ఈ రోజు హైకోర్టు కొట్టివేయడం జరిగింది. సో కొట్టివేస్తుందంటే ఎంతో కొంత నిజాయితీ ఉంది, ఏసీ వాళ్ళు చేస్తున్న ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని చెప్పి మనం భావించవచ్చు. సో ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న క్రమంలో వాళ్ళకి ఎవిడెన్స్ దొరికితే ఏ నిమిషమైనా అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. 9 వరకు టైం ఇచ్చింది కదా, 9 లోపు మళ్ళీ ఏసీబీ అప్రోచ్ అయ్యే ఛాన్స్. 9 వరకు ఎందుకు ఇచ్చారు అంటే నోటీస్ ఇవ్వడానికి. నోటీస్ కు అంటే ఫస్ట్ దాంట్లో రెస్పాండ్ కాలేదు కాబట్టి అడ్వకేట్ సాకు చూపించారు కాబట్టి సెకండ్ దాంట్లో నోటీస్ 9కు నోటీస్ ఇచ్చారు. సో వాళ్ళకి అనిపిస్తే వాళ్ళు అంటే ఒకటేంటంటే విట్నెస్ ట్యాంపరింగ్ చేసినా గానీ, అక్యూజ్డ్ ఏదైనా పారిపోతారని తెలిసినా గానీ వాళ్ళు అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో నోటీస్ ఇచ్చినా గానీ అక్యూజ్డ్ పారిపోతారని ఒక తెలిసినప్పుడు, ఎందుకంటే గతంలో 10 సంవత్సరాలు మినిస్టర్ చేసిన వ్యక్తి ఒక అడ్వకేట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న క్రమంలో కార్యాలయం ఏసీబీ కార్యాలయానికి ఒక న్యాయవాదిని పట్టుకపోవడం అనేది హాస్యాస్పదం. ఎందుకంటే ఆయనకు తెలిసి ఉండాలి. ఎందుకంటే ఎన్ని కేసులు అంటే గతంలో కూడా ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు బండి సంజయ్ గారు గాని, లేకుంటే రేవంత్ రెడ్డి గారు గాని, లేకుంటే కోదండరామ్ సార్ గాని, ఎందుకంటే వీళ్ళందరినీ అర్ధరాత్రి తప్పులు పలగొట్టి చేశారు. వాళ్ళకి ఎక్కడ న్యాయవాదిని అనుమతించిరా? సో ఎక్కడ న్యాయవాదిని అనుమతించకపోవడం వీళ్ళకి ఏ విధంగా పట్టపగలు వాళ్ళకి అర్ధరాత్రి జరిగింది, వీళ్ళకి పట్టపగలు జరుగుతుంది. సో నోటీసు త్రో, ఎందుకంటే లీగల్ గా నోటీస్ ఇచ్చి రమ్మన్నది కూడా వాళ్ళకు దానికి కోఆపరేట్ చేయకపోగా వాళ్ళకు ఇదంతా తప్పిదామని చెప్పి అవాకులు చవాకులు చేయడం అనేది కేటీఆర్ ఒక బుద్ధిహీనతకు నిదర్శనం చెప్పొచ్చు. సారీ, సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు, ఎవరికి ప్రతి ఒక్కరికి రైట్ ఉంటుంది. కానీ వాళ్ళు నెంబర్ అయ్యి టైం అయితే ఎంత టైం ఉంటుందో ఆ లోపల ఇన్వెస్టిగేషన్ జరగవచ్చు, అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ రోజు ఈడీకి హాజరయ్యేది ఉంది, కానీ కోర్టు సాకు చూపించి ఈ రోజు ఈడీకి రానని చెప్పాడు, కానీ కేసు కొట్టేసింది కదా. అంటే అంత ఏంటంటే తప్పించుకున్న మార్గాలు. ఎందుకంటే ఇక్కడే ఉన్నప్పుడు అంత మంచిగా జరుగుతున్నప్పుడు ఈడీకి ఎందుకు రావద్దండి? ఈడీకి రావాలి, వచ్చి నాకు తప్పు లేదని చెప్పి ప్రూవ్ చేసుకోవాలి. అంతేగాని టైం అడగడం వల్ల తప్పించుకునే మార్గం అది. అంటే ఏ లొసుగు చట్టంలో ఏమైనా లొసుగులు ఉంటాయో ఆ లొసుగును వెతుకోవడానికి టైం అడగడం. సో రేపు ఏం జరుగుతుందో నిర్ణయం అంటే ఏసీబీ వాళ్ళ నిర్ణయం ప్రకారం ఉంటుంది. ఏసీబీ వాళ్ళు ఏ నిమిషమైనా అంటే నోటీస్ ఇచ్చినంత మాత్రం అరెస్ట్ ఏదని ఎక్కడ లేదు. సో ఏసీబీ వాళ్ళు నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న క్రమంలో అక్యూజ్డ్ పారిపోతాడు అని ఒక భావించినప్పుడు తప్పకుండా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.